చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్ సమర్పించు మాసమలన ముచ్చట్లు పాడుపై ఉల్లాస్ అగర్బత్తిలోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారుల్లో అయ్యాల్టి మోక. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గంలో తిరుగుడుతోటి జనమంతా మురిసి ముప్పందు అయిన అనుకో రాదుండ్రి. ఇక కావాల్సిన మనిషి గెలిచి వచ్చి కండ్ల ముందర కనబడుతుంటే ఆ గెలుపునిచ్చింది కూడా ఈ జనమే అనుకోరి. ఇక అమ్మాయ మా సమస్యలన్నీ తీరిపోయినట్టే, మేము బేఫికర్ ఉండొచ్చు, హాయిగా గుండె మీద చేతులు పెట్టుకొని నిద్రపోవచ్చు అన్నంత ఆనందాల ఇక జనాలు అయితే ఓ తీరుగా ఉసుక అన్నంత మంది గుంపులకే మందే వచ్చిరనుకో రాదురి. ఇక వచ్చి నమస్కారాలు చెప్పుకుంటా ఇక ఆయనకు హారతులు ఇచ్చుకుంటా మామూలు హంగామా చేసినారు. ఇక సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మరి ఎట్లుంటుంది కథ? గెలుపుతోటి వచ్చే మళ్ళీ ముఖ్యమంత్రిగా అగో అదన్నట్టు కథ. మొత్తం మీద అయితే సొంత నియోజకవర్గంలో తిరుగుతున్నాడు ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. మరి జనం ఎట్లెట్లు వచ్చారు ఏం సంగతి అనేది ఇప్పుడు నేను చెప్పిన సంబరాలు ఉన్నాయా లేవా అని సరిపోని చెక్ చేసుకోరు ఒక పారి. ఎందుకనంటే ముచ్చట మామూలుగా ఉండదు మరి. హాగో చూసినారులా ఎక్కడి జనము ఏం కథ, అలా కండ్లల్లా ఏదో నమ్మకం కనబడుతున్నది. సొంత నియోజకవర్గంలా పర్యటించిండు గదనుల్లా సీఎం చంద్రబాబు. ఆయనని కలిసేందుకు జనాలు క్యూ కట్టిండ్రు గీ తీరుగా. గంతే కాదుల్లా అలా సమస్యల పరిష్కారానికి వినతులు కూడా సమర్పించిండ్రు. ఇక పోయిన గాలిపంక పార్టీ పాలనల పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయనే నమ్మకము జనాల కండ్లల్లా కనబడ్డది. ఇక గందుకు కుప్పంలో ఉన్న చంద్రబాబుకు ఇక గల బాధలు చెప్పుకునేందుకు గిట్ల క్యూ కట్టిండ్రు. ఇక కావాలంటే చూడుండ్రి భారీగా జనం ఎట్లా పోటెత్తిండ్రో. వామ్మో చూసి రానుల్లా మొత్తం పసుపుమయమైందనుకో రాదుర్రి. జై చంద్రబాబు జై టీడీపీ అనే నినాదాలతోటి మొత్తం మారుమోగింది కదా. సీఎంని కలిసి వినతులు సమర్పించేందుకు జిల్లా వ్యాప్తంగా జనాలు వచ్చిండ్రు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసిర్రు. ఇక గడిచిన గాలిపంక పార్టీ పాలనలో ఎదుర్కొన్న సమస్యలను ఇక మొత్తం విన్నవించేందుకు వచ్చిన వాళ్ళ కాంచెల్లి ఆర్జీలు తీసుకున్నాడు చంద్రబాబు. ఇక గల సమస్యలను సానుకూలంగా ఈని పరిష్కారం మీద భరోసా కల్పించడానికో రాదుర్రి. అయ్యో ఈ రంగాల్లో ఇత్తువే ఉన్నట్టునవేమో. అయ్యో అయ్యా నీ సర్కారు ఉన్ననాడేమో ఓ తిరిగా చేసినావు, ఇవ్వాలనేమో మళ్ళీ ఏమి లేదు సారు అని ఇక స్పీకర్ గారికి ఉత్తరం ఇస్తున్నావు. ఏమని ఉండాలా సో నీకు? అమ్మో ప్రతిపక్ష హోదా అయితే ఇక మన క్యాబినెట్ కూడా వస్తుంది, ఇట్టట్టు తిప్పొచ్చు అని ఉరుకులాడుతున్నావు. గసోటి ఏమి ఉండవు తాత, అది 10% ఉండాలి. నీది ఎంత శాతం ఉన్నది చక్కదనం? ఇంకా ఇంత దానికి మళ్ళీ ఎట్ట పోబుద్ది అవుతుందో ఏం కాతో. అయ్యా నెరి ఇజ్జత్ తప్పిన మనిషికి ఇగిలించుకుంటా పోబుడు అంటే గిదే ఉండొచ్చు. ఇక ఆ దానికి మన జగనాల్ గారే నాందే. ఇంకేముంటుంది కథ? ఇక చూడురా ఆ ముచ్చట మీదకెళ్ళి ఇటు మంత్రి పెయ్యావులా కానించి ఇక ఎవరెవరు ఏమేమి అనుకొచ్చిరు అనేది నేను చెప్పుడు కాదు, ఆయన చూసుకోరు ఒక పరి. చక్కదనం పాడైపోను ఏం చేసినావని అయ్యో ఇంకా ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు. భలే ఉన్నది పో నీ కథ. ఇక అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదు కానీ ఇప్పుడు బాగానే పాకులాడబడుతుంది. మరి జనాలను నువ్వు ఎంతెంత ఇబ్బందులు పెట్టినావో జగ్గులు ఇక నీకు గట్టనే బుద్ధి చెప్పిర్రు జనాలు. గాలిపంక పార్టీకి అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపాయే. గది మీ తీరని చెప్పి శాసనసభ వ్యవహారాల మంత్రి ఉన్నాడు కదా పయ్యావుల కేశవు, ఇకైనా మాట్లాడుకొచ్చిండులా. స్పీకర్ కు జగ్గులు రేఖ రాసుడు మస్తు ఇదనిపిస్తున్నది. కేబినెట్ హోదా కోసమే జగనాలు ప్రతిపక్ష హోదా కోరుతున్నాడని ఎద్దేవా చేసిండు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, విపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరా? నువ్వు మాట్లాడే మాటలన్నీ ఆగమాగం గాలి చేతలుంటాయి. ఎంతైనా నీది గాలిపంక పార్టీ కదా అని మస్తుగా పైరైండు పయ్యావుల కేశవు. ఇక జగనాలు కేవలం గాలిపంక పార్టీ ఫ్లోర్ లీడర్ తప్ప ప్రతిపక్ష నేత కాదు. ప్రతిపక్ష హోదా కావాలంటే మొత్తం సీట్లల్లా 10% ఉండాలా, గది లేకపాయే. మరి ఎడికేం చేస్తుంది జగనాలు? నీకన్నా కొంచెం ఉండాలా కదా అడగ నీకి అని మస్తు గరమైండు చూడుండ్రి. పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు. ఏంటి, గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటి కరెక్టే. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. డిఫరెన్స్ ఉంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. అది ఇన్న రావుల్లా. ఇక గిదే ముచ్చట మీద కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి ఉన్నది కదా, గామె కూడా మస్తు గరమైందుల్లా. ప్రతిపక్ష హోదా కోసము స్పీకర్ కు జగనాలు రేకడాసుడు మస్తు సిగ్గుచేట అనిపిస్తున్నది. ఇన్నొద్దులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిన జగన్ రెడ్డి భారత రాజ్యాంగం మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పుడు సిగ్గుమాలిన చర్య అని మస్తు గరమైందుల్లా. మొన్నటి వరకు ఈవీఎంలు కారంగా ఓడిపోయానని ఈరోజు ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వస్తాననే విధంగా ఆయన లెటర్ రాశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజ్యాంగాన్ని మార్చి రాస్తారనుకుంటున్నారు. ఆయన ఇన్ని రోజులు 5 సంవత్సరాలు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారము ఆయన కొత్త రాజ్యాంగము కొత్త చట్టాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మొహం చూపించుకోలేక రూల్స్ అనేటివి మార్చి కొత్త రాజ్యాంగం రాస్తేనే నేను వస్తాను, అప్పుడే నేను పోరాడతాను ప్రజా సమస్యలకు అని చెప్పేసి ఈయన ప్రయత్నిస్తున్నారు. జనాల కాడికి పోయే ధైర్యం లేక జగనాలు గిట్ల సాకులు ఎదుక్కుంటున్నాడు. స్పీకర్ ఎన్నిక రోజు గాలిపంక పార్టీ నేతలు ఒక్కరు కూడా అసెంబ్లీకి వచ్చిండ్రా? రాకపోతిరి. గతంలో 6 ఎమ్మెల్యేలను వీకి పడైతే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని మీరు అన్న మాటలు మర్చిపోయినరా ఎట్లా అని మస్తుగా గరమైందుల్లా. దేశం సర్వనాశనం కావాలి అంటే, దేశం ఆగమవుతుంది అంటే, దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయి అంటే మొత్తం కాంగ్రెస్ కారణం అని చెప్పి కమలం పార్టీ ఎంపీలు కస్తున్న ధర్నాకు దిగిరనుకో రాదురి. ఈ లోక్సభ స్పీకర్ ముచ్చట మీదకెళ్ళి ముచ్చట తీసుకొచ్చి మొత్తం కాంగ్రెస్ వాళ్ళని ఉతికారేసినంత పనిచేసిర్రు. ఇక ఆడ ధర్నాకు కూర్చుండి మొత్తం ఈ ముచ్చట్లు అనుకొచ్చిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయబట్టే ఇట్లా అవుతుంది దేశం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కలిసి రారు, మందుల గారు మంచినీళ్ళు తాగరు, లేనిపోని కయ్యాలని పెడతారు. అందుకనే అని చెప్పని ధర్నాకు దిగినామని ఇక ఎంపీలంతా ధర్నాకు కూర్చొని దదరిలో కొట్టిరు మొత్తం మీద. అయితే ఇక కమలం పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పైన ఉన్న జవడాలు మీకెరికే కదా, ఆ జవడాల మీదకెళ్ళి ఈ జవడం కూడా ముంచుకొచ్చి ముచ్చట్ని గిడి దాకా తీసుకొచ్చారు. వీళ్ళైతే ధర్నాకు దిగారు, వాళ్ళైతే ససే మీరు అంటున్నారు. స్పీకర్ ముచ్చట మీదకెళ్ళి ఇక ఈ రుబ్బురోలు రుబ్బుతురు అనుకో రాదు తీరుగా అరుచుకోదాం రా ఆస్తినే పోయి మనం కూడా. ఈ కాంగ్రెస్ ఏయంగా మొత్తం కథనే ఉన్నది కదా. ఎప్పుడు చూసినా ఏదో ఒక జవడం చేస్తూనే ఉంటది. దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు కూడా కాంగ్రెసే కారణము. ఎంత చెప్పినా అయినరాయే మళ్ళీ మాట మాట్లాడితే కసున లేసుడాయే అని చెప్పి మొత్తానికైతే గరమైనరులా. పార్లమెంటు ఆవరణంలో బీజేపీ ఎంపీలు ఆందోళనకు దిగినరు. ఇక నాటి ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటా ప్లకార్డులను ప్రదర్శించిండ్రులా. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిండ్రు. ఇక దేశంలో ఉన్న సమస్యలకు మొత్తానికి కాంగ్రెసే కారణం అని చెప్పి మస్తుగా మండిపడ్డారు బీజేపీ ఎంపీలు. కావాలంటే చూడుండ్రి. అది చూసిరు కదనుల్లా. ఇక నిన్నటి కాంచెలు చూస్తూనే ఉన్నారు కదా పార్లమెంట్ కాడ జవడం ఎట్లయితున్నదో. దేశ చరిత్రలనే ఎన్నడూ లేని విధంగా లోక్సభ స్పీకర్ ఎంపిక జరిగే. ఇక ఇప్పుడు చూసుకుంటేనేమో ఇట్లనాయే ఆట అది లేకపోయే ఇది లేకపోయే కాంగ్రెస్ జయంగా కథనే నడుతున్నది కదా. అంటే అంటే కసనలు ఎత్తున్నారు, కయ్యాలకు చూస్తున్నారని ఇక బీజేపీ ఎంపీలు గీ తీరు అగారమైనరు బాగానే.
అబ్బా కరోనా వచ్చిపోయిన కాంచాలు ప్రకృతి అంతా కడిగిపోసినట్టు అయింది, సాపుగా అయింది. ఇక కాలం కూడా సాపుగా అవుతుంది అనుకొని రైతన్నలంతా ఇక మంచి ఊపి మీద ఉండే. ఎందుకంటే మొన్నటిదాకా ఎండలు కూడా సరిపోని కొట్టినాయి కదా. ఎండాకాలం ఈ ఎండలు అంత దంచాక వానకాలం వాన కొట్టదా అని అనుకున్నారో ఏమో, ఇత్తనాలు పెట్టుకున్నారు, ఎదురు చూస్తున్నారు. నింగి దిక్కు తలకాయ పెట్టి చూస్తే శినుకు జాడలేదు, శినుకు చిట్టుకుమంటలేదు, ఇక్కడ వేసిన ఇత్తనాలు ఫుట్టుకుమంటలేవు. ఇక ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి? పాపం రందిలు ఉన్నారు అనుకోరాదు రైతన్నలు. మరి ఇంతకీ ఏడనే అంత రంది ఉన్నది ఏం కథ అంటారా? పోయొద్దాం రా నిజామాబాద్ రైతన్న. ఆపతేందో చూద్దాం, సాపతేందో చూద్దాం. శినుకులను అయితే మనం గురిపియలేం, కానీ వాళ్ళకి మరి శినుకులు అందుకోకపోతే భూమిలోకి వెళ్ళి ఆరుద్ర ఎట్లా పుడుతుంది, ఎట్లా కాలం అవుతుంది చెప్పుండ్రి. ఇక చూడుండ్రి. ఆనకాలం సురాయి నెలొద్దులాయే గాని ఆనల జాడ లేకపాయనుల్లా. ఏదో సుట్టం చూపుకొచ్చినట్టు చిట్టపట్ట చినుకులు పడిపోయినాయి గాని ఇక పంటలేసుకున్న రైతులకు కన్నీరే మెలిగి తట్టుకొడుతున్నది కదా. నిజామాబాద్ జిల్లా దిక్కైతే చెప్పవశం అయితలేదు. ఆనలు లేక రైతుల పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఇక హర్షభావ పరిస్థితులు రైతులను ఏంటాడుతున్న ఏనకేనకంగానే ఖరీఫ్ సీజన్ మొదలై నెలొద్దులాగా వస్తున్నా కూడా ఆనల జాడ లేకపాయే. ఇక వానల్లోటుతోటి ఆందోళన కలిగిస్తున్నదుల్ల రైతులకు ఆనల్నే నమ్ముకొని ఇత్తనాలు వేసుకున్న రైతుల పరిస్థితి మరి ఆగమాగంగా మారింది. ఇక కొన్ని జాగాలలో అయితే మొక్కజొన్న, సోయా పంటలు మొలక దశల్ని ఎండిపోతున్నాయి. వరి నాట్లు 10% కూడా పూర్తి కాలేదు. జిల్లా వ్యాప్తంగా 5.5 లక్షల ఎకరాలల్లా ఇక వేసుకునేటోళ్ళు వేసుకునే పంటలు సాగు చేయాల్సి ఉండగా 30% కూడా పూర్తి కాకపాయే. భూగర్భ జలాలు చూస్తేనేమో అడుగంటిపాయే, ఇక ఆనలు చూస్తేనేమో కొట్టకపాయే. ఎట్లా ఏం కథ? ఇక చూడుండుల్లా రైతుల బాధ మామూలుగా లేదు. మరి ఆనదేవుడు ఏం చేస్తాడో ఈ త్యాప. గ్రౌండ్ వాటర్ లేదు. 20 వర్షాలు పడితే మాకు మొక్కజొన్న కానీ వరి నాట్లు కానీ 20 మాకు సిద్ధమై వేసుకునే టైము. కాకపోతే వర్షాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు గ్రౌండ్ వాటరు తగ్గిపోయింది. మళ్ళీ ఏంటంటే మాకు ఏది లిఫ్ట్ ద్వారా కినల్ ద్వారా మాకు ఏది ఆధారం లేదు. ఈసారి పూరా నష్టం అంటే బాగా నష్టపోతున్నాము. విత్తనాలకు నష్టపోయినాము, వేసినాం. మళ్ళీ రెండో పంట కూడా వేద్దామన్నా కూడా వర్షాలు లేవు. ఆనదేవుడా కరుణించవయ్యా. అద్దన్నప్పుడేమో ఆమాంచి కొడతావు, కావాలంటేనేమో ఆనని రాకపాయే. ఇక కొడుతున్నాయి అమ్మ అంటే చుట్టం చూపుకు చిట్టా పట్ట వచ్చి 4-5 సినుకులు వేసిపోతే అవుతుందా? చెరువులు నిండకపాయే, కుంటలు వారకపాయే, రొడ్డాంలు అయితే అట్లనే ఉండిపాయే. ఎట్లా చేయాలా ఏం కథ అని రైతులైతే మస్తుగా బాధపడుతున్నారు. సంగీత మొబైల్ సమర్పించు మాస్మల నోచలు పాడుపై ఉల్లాస అగరబత్తిలో ఒక అయ్యా గాలిపంక పార్టీ గవర్నమెంట్ ఆఫీసులు కట్టమంటేనేమో శాత కాదు. ఊర్లలో కానీ ఇంకేనన్నా కానీ గాలిపంక పార్టీ ఆఫీసులు కట్టుకుంటేందుకేమో గగనాన్ని రాకతట్టు ప్యాలెస్లు రాజభవనాలు లెక్క కట్టుకున్నారు. అనుమతి లేని జాగాల్లో అధికారం ఉంది కదా అని దొరికిన కాడికల్లా గుంజుకొని నచ్చిన ప్లేస్లో కట్టుకుంటే ఎట్లా సంగతి తాత? మీ లెక్కలేందో బయటికి తీస్తాం, మీ భవనాలు ఏంది, మీ కథ ఏంది, మీ కార్ఖాన ఏంది? ఏమి ఎక్కాయి పార్టీ ఆఫీసులు? ప్రజాసేవ చేసేందుకు ఏమైనా గవర్నమెంట్ ఆఫీసులు కట్టమంటే ఇంకేమైనా గుడులు బడులు లేకపోతే దవాఖాన్లు అట్లాంటివి ఏమో చేత కాదు. కానీ ఆఫీసులు మట్టుకు అట్టహాసంగా కట్టుకుంటారు. ఇక మీ పర్మిషన్లు ఏడేడుకున్నాయో మొత్తం ఒక పారి చూసినాక వెనకసీరి మీ పటాటోకం ఏందో తెలుస్తాం ఆగుతాత అని మన ఎమ్మెల్యే సాబ్ అంటున్నాడు. ఇంతకీ ఎవరే ఆ ఎమ్మెల్యే సాబ్ అంటే ఇక నేను చెప్పుడు ఎందుకు పోదాం రేది. వామ్మో చూసినారులా. సర్కారు కార్యాలయాలు కట్టాలా, సర్కారు ఆఫీసులు కట్టాలంటేనేమో ఏడి పైసలు ఏడికేంచి వస్తున్నాయి అని మాటలు బాగానే మాట్లాడుతీవి. మరి అధికారంలోకి ఎక్కిన కాంచెలి అప్పులే సంవత్సరం ఎల్ల తీసుకొచ్చి పెట్టినావు కదా. 5 సంవత్సరాలలో సంవత్సరానికి ఇంత అప్పు తీసుకొచ్చి పెడితివి. ఇక ఇట్లా నీ పార్టీ కార్యాలయాలు కట్టుకునే తందుకైనా అప్పులు తీసుకొచ్చి పెట్టినావు. చూసినారులో ఎట్లా కట్టిండో ప్యాలెస్ తీరుగా. ఏలూరులో అనధికారంగా నిర్మించిన గాలిపంక పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంటామని బండ గుద్దినట్టు మొత్తానికైతే ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మాట్లాడుకొచ్చిండనుకో రాదుర్రి. అల్లూరి సీతారామరాజు స్టేడియం కాడ సర్కారు భూమిలో అక్రమంగా కట్టుకున్నారు గాలిపంక పార్టీలు కార్యాలయాన్ని. ఇక అధికారులతోటి కలిసి ఆయన పరిశీలించిండులా. ప్యాలెస్ లెక్క నిర్మించిన ఈ నిర్మాణాన్ని చూసిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ మొత్తానికైతే మస్తు గరమైందనుకో రాదుర్రి. దీన్ని సెమీ పబ్లిక్ ల్యాండ్ నుంచి కమర్షియల్ కన్వర్సేషన్ చేసి అప్పచెప్పమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ కట్టుకుంటారని చెప్పారు. వాళ్ళకి కూడా ఇవ్వకోకుండా కలెక్టర్ గారు 2017లో దీన్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకి
వెళ్ళారు. కోర్టులో ఏమైందనంటే ఒక ఆర్బిట్రీని నియమించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఆ ఫైల్ని పక్కన పెట్టి కలెక్టర్ గారు దీన్ని ఏది మున్సిపాలిటీ ద్వారా మళ్ళీ దీన్ని వైసీపీ ఆఫీస్కి లీజుకి ఇవ్వడం జరిగింది. 33 ఏళ్లకి 1000 రూపాయలు చొప్పున. ఒక కంపెనీది పెండింగ్లో ఉండగా అసలు ఇంకొక కంపెనీకి ఇంకొకరు వైసీపీ ఆఫీస్కి ఇవ్వడం అనేది తప్పు. అలాగే దీనికి ఏ అనుమతి లేకుండా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే ఏదైతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో అప్పుడు ఎవరైతే టీపీఎస్ ఉన్నాడో కనీసం దీనికి ఏదైతే అక్రమంగా కడుతున్నారని కనీసం నోటీస్ కూడా ఇవాళ వరకు కూడా ఇవ్వాల. చాలా దాకా సర్కారు ఆఫీసులు అద్దె భవనాలలో నడితే ఇక సర్కారు భవనాలు నిర్మించకుండా సొంత జాగిర్ లెక్క గిట్లా సర్కారు భూములల్లా ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టుకుంటాం, మేము ప్యాలెస్లు కట్టుకుంటామంటే ఎట్లా అని చెప్పి మస్తుగా పైరైండుల్లా. ఎసొంటి అనుమతులు తీసుకోకుండా జిల్లాకొక రాజ్మహల్ ని కట్టుకుంటే ఏమన్నట్టు? అందుకేనా జగనాలు అప్పుల కుప్పలెక్క తీసుకొచ్చి జనాల మీద బాధుడు పెట్టినావు. మరి మాట మాట్లాడితే అవి లేవు ఇవి లేవు అన్ని చేసి పెడతా అనుకుంటా అప్పులు తీసుకొచ్చి ఏం చేసినవయ్యా చూపియకపోతేవంటే ఇప్పుడు కనబడుతున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఏడరానిచ్చిర్రు చెప్పుర్రి బయటకు, ఏడేళ్ళనిచ్చిండ్రు సంపుతాము నరుకుతామని బెదిరించుకుంటూనే చేరే. ఇక ఇప్పుడు అధికారం పోవుడుతోటి ఒక్కొక్కటి అన్ని బయట పడబట్టే. ఇక చూసిర్రా సర్కారు భూములల్లా గిట్ల గల కార్యాలయాలు ప్యాలెస్ లెక్క కట్టుకొని ఎక్కడి కాకుండా చేసిరంటే ఇలా ఏమంటారులా? అయ్యో ఇవాళ రేపు ఊగనే గింత పిలేట్ పట్టుకొని పలారముల్లో అనగానే ఫ్రీగా వస్తుంది కదా అని ఉరుకుతాం మనం. గసోంటిది భూములు ఫ్రీగా ఇస్తున్నారంటే ఊరుకుంటారా? ఉరికిపోయి ఎవరు గుంజరాలు నాటుకుంటుర్రట. ఇక ఈ లోపట్లనే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇనురా అట్లా కాదు లెక్క. అదేం తరిగా భూములు ఎవడిస్తాడా? ఎవడాడు మీకు చెప్పింది? ఎక్కడ ముచ్చట నడుగురు ఇడికెళ్ళి అనగానే అమ్మా మాకిచ్చే భూములు వద్దంట ఆవు నువ్వు అని రాళ్ళు అనుకొని పోలీసు వాళ్ళ మీదకి దిగిరట వీళ్ళు. ఇక మరి పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? పోలీసు వాళ్ళని కొడతారా? వాళ్ళని ఆయన ముచ్చట చెప్తుంటే వినాలే కదా. ఫ్రీగా వచ్చింది ఎత్తుకొని పోదామని ఉరికొచ్చిరు బాగానే, కానీ అది అట్లా కాదా అని చెప్పే లోపే రాళ్ళతో కొట్టిరట. కొడితే ఇక పోలీసు వాళ్ళు కూడా కొంతమందిని బట్టి అరెస్ట్ చేసి లోపలేసిరట. ఇక ఇయ్యాల రేపట్లకి ఇట్లా ఉంది చూడుర్రి. భూములు జాగాలు అసలే పిరముండే ఉతగిస్తామంటే ఎవరు ఊరుకుంటారు చెప్పురు? మరి పుకారు లేపినోడు ఎవడో కావచ్చు. ఈ పుకారు షికారు అయ్యి ఇలా ఈ పంత పలిగే కాడికి వచ్చాయి. పుక్యానికి అత్తున్నదంటే పినాయిలు కూడా తాగేటట్టు తయారైనరు మనుషులు. గస్వంటిది భూమి ఉత్తగానే ఇస్తున్నదంటే ఊకుంటారులా. ఇక్కడ కూడా గట్లనే అయింది. హైదరాబాద్ లో ఉన్న మియాపూర్ లా సర్వే నంబరు 100-101 హెచ్ఎండిఏ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన 21 మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రులా. హెచ్ఎండిఏ ఆధీనంలో ఉన్న సర్కారు భూములను ఇండ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్నారని కొందరు ప్రచారం చేసిండ్రట. ఇక మాటలు పట్టుకొని నిరుపేదలు ఉంటారు కదా, గాళ్ళు ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేసిండ్రు. నా జాగా అంటే నా జాగా అని చెప్పేసి మంచిగా పంతలు కూడా వాతుకున్నారు. ఇక పోలీసు వాళ్ళు వచ్చి గట్ల కాదమ్మా గట్టెట్లా చేస్తారు, ఎవరు చెప్పిండ్రు మీకు తప్పుడు ప్రచారాన్ని పట్టుకొని గిట్ల ఎట్లెత్తారని చెప్పి పోలీసు వాళ్ళు మాట్లాడంగానే పోలీసు వాళ్ళ మీదకి బండరాలు ఇసిరిండ్రట. ఇక గిట్ల దాడికి పాల్పడిన వాళ్ళను పోలీసు వాళ్ళు ఇక పట్టుకొని కేసులు నమోదు చేసి ఇక పోలీస్ టౌన్ కు పంపిండ్రు. ఇక 52 మందిని అరెస్ట్ చేసి పట్టుకొని పోయినరట. చూడుర్రి కావాలంటే. గదన్నట్టు కథ. మరి పుక్కాన కత్తున్నదని ఎవరు ప్రచారం చేసిండ్రో ఎవరు పుట్టించారో ఏమో తెలియదు గాని మొత్తానికైతే ఆశ యూపీ గాలని గాడికి తోలిండ్రు. తోలిన కాడికి మంచిగానే ఉన్నది. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళకి తెలిసి గాళ్ళాడికి పోయిండ్రు. అట్లా కాదమ్మా గట్ల ఎట్లిస్తారు సర్కారు భూములని మాట్లాడగానే హాగో గాలేమో గట్ల ప్రచారం చేసి మీరేమో కాదనబడితిరి. ఏంది మజాక్ ఆడుతున్నారా అని చెప్పి బండల బట్టి పోలీసు వాళ్ళని కొట్టే కాడికి చేసిండ్రులా. ఇక అరెస్ట్ చేసుకొని పట్టుకొని పోయిర్రు. అందుకే నార్తలత్తే నువ్వద్దిగనా కాదా అని చూసుకోవాలా. ఉత్తుత ముచ్చట్లని గిట్ల పోతే ఏమైతుంది? ఆఖరికైతే టౌన్ లో వాడే కాడికి వచ్చింది. ఇక ఇవాళ రేపట్ల పుణ్యానికి ఏది వచ్చినా వదులుకోం కదని వాళ్ళ. ఇక అదే తీరుగా అడవికి పోతే జంతువులు ఇవో అవో దొరుకుతాయని రకరకాల ఉచ్చులు రకరకాల ఈ వలలు గూళ్ళు అల్లుతారు కదా, అల్లి మొత్తం ఏడికాడ పెట్టిరట అడవి జీవాల కోసం. అయితే ఈ ఫారెస్ట్ అధికారులు ఉంటారు కదా అడవి ఆఫీసర్లు, ఇక వాళ్ళు ఒక్క పారిపోయి చూద్దాం పారే అడవుల మూగ జీవాల మీద ఏమన్నా దాడులు జరుగుతున్నాయా ఉచ్చులు ఎవరన్నా పెట్టిరా అని పోతే నాయన అవి ఉచ్చులు కావు, ఇక ఎన్ని తెచ్చిరు ఎన్ని ఉచ్చులు. ఇక నేను చెప్పుడు కాదు కానీ కళ్ళతోటి మీరే గిన్ని గానం ఉచ్చులు పెడితే ఏడ బతాయి భూమి మీద జీవరాశులు. మనిషి ఒక్కడే బతకాలనా? మనుషులు వచ్చినట్టు జీవరాశులు రాలే, అవి బతకొద్దా? వాటిని బతకనిచ్చే కాలం లేదు. గిన్ని ఉచ్చులు పెట్టిరంటే వీళ్ళని ఏమనాలే? వీళ్ళ ఉచ్చులు వీళ్ళ మెడలకే పెట్టా.
ఇక ఎవరన్నా అడవిలోకి పోతే ఉత్తగానే ఆ తారులా ఏం దొరుకుతుంది, ఏం తీసుకొచ్చుకుందాము, ఏం తెచ్చుకొని వండుకుందాము అని కొందరు ఉంటారు కదా. ఇక గాల కోసమనే ఇక అడవి జీవాలను కాపాడేటందుకు ఓ కార్యక్రమం పెట్టిరు, క్యాచ్ ద ట్రాప్ అని. ఇక వన్యప్రాణులను ఉచ్చులు పెట్టి హత్య చేస్తున్న ముచ్చట్ల మీద తెలంగాణ అటవీ శాఖ అధికారులు ఇక స్పెషల్ గా ఓ కార్యక్రమం పెట్టుకొని ఏడ కథ ఏంది ముచ్చట, ఎక్కడెక్కడ ఏం పెట్టిండ్రు, ఎన్నుచులు దొరుకుతాయని చెప్పి లెంకెతందుకు పోయిండ్రులా. ఇక ఈ కార్యక్రమంలో వన్యప్రాణులు ఏటాడేటందుకు పెట్టి ఉన్న రకరకాల ఉచ్చులను, వేటాడే ఆయుధాలను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఆటోనగర్లు ఉన్న డీర్ పార్క్ లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక మొత్తానికైతే ఎక్కడెక్కడ ఏమేం పెట్టిండ్రని చెప్పుకొచ్చిరనుకో రాదు అటవీ శాఖ అధికారులు. ఇక కావాలంటే చూడుండ్రి ఎన్ని దొరికినాయో. వామ్మో వామ్మో, ఒక్కటి కాదు రెండు కాదు మస్తుగానే దొరికినాయి కదనుల్లా. అడవులు మొత్తం జల్లడబడితే ఎక్కడెక్కడ ఏం పెట్టిండ్రు అని పురాగా పూస కూర్చున్నట్టు మొత్తం ఎతికి తీసుకొచ్చిండ్రు. ఇక ఇవన్నిటిని చూసినాకట తెలంగాణలో అడవి జీవాలను రక్షించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఇక అలర్ట్ ఉంటున్నారని మొత్తానికైతే తెలుపుకొచ్చిండ్రులా. 2023 డిసెంబర్ నుంచి వెళ్ళి క్యాచ్ ద ట్రాప్ అనే పేరుతోటి వన్యప్రాణులను రక్షించేందుకు కార్యక్రమం పెట్టుడు అవుతున్నదట. ఇక ఈ కార్యక్రమం తోటి ఊర్లల్లా మొదలుకొని ఫారెస్ట్ ఉన్న అన్ని ప్రాంతాలల్లా అడవి జీవాలను రక్షిస్తున్నట్టు తెలుపుకొచ్చిండ్రులా. ఇక అడవి జీవాలను ఒకవేళ వేటాడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పుకొచ్చిండ్రు. వన్యప్రాణుల రక్షణ కోసము మా టీం ఎంతో యాక్టివ్ గా పనిచేస్తున్నది, ఇక మేము కూడా మస్తుగా ముందుకు పోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 6 నెలలల్లా 4000 ఉచ్చులను స్వాధీనం చేసుకున్నామని మాట్లాడుకొచ్చిర్రు. చూడుండ్రి. ఇక గివన్నటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్మల ముచ్చట్లు పాడు బై ఉల్లాస్ అగర్బత్తి. చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.